సాబుదానా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మనం చూద్దాం. కావలసిన పదార్థాలు: కొంచెం కళ్యమాకు, 4-5 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిగడ్డ అండ్ 10-12 కాజులు, 2-3 గంటల ముందు నానబెట్టినటువంటి సాబుదానాలండి. ఇప్పుడు సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దాము. వేడెక్కినటువంటి నూనెలో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరియామాకు, కాజులు వేసి ఒక 2-3 నిమిషాలు వచ్చే వరకు వాటిని వేపుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనము ఆల్రెడీ 2-3 అవర్స్ ముందు నానబెట్టుకున్నటువంటి సాబుదానాలను ఇందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు వీటిని అలా ఇలా, ఇది చాలా హెల్దీ. పిల్లలకి ఉప్మా చేసిస్తేనైతే వాళ్ళు స్పైసీగా తినే వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. చివరిగా మనము దీనిపైన పల్లీలు కచ్చా పచ్చాగా చేసి కానీ లేకపోతే పల్లీ పౌడర్ కానీ వేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది ఉండండి, ఇది పల్లీ పొడి. నేనైతే పల్లీ పొడి ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే కచ్చా పచ్చాగా కూడా చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇలా వేసుకున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసుకుంటే మనకు సాబుదానా కిచిడి రెడీ. చాలా బాగుంటుందండి. పైనుంచి కొత్తిమీర చల్లుకోండి, అది ఆప్షనల్. ఇష్టం ఉంటే చల్లుకోండి, లేకపోతే లేదు. ఇదిగోండి, సాబుదానా కిచిడి రెడీ. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.